నిన్న మనం మన సద్గురుదేవులు పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి ద్వారా జగన్నాథ తత్వాన్ని విన్నాం. పూరి జగన్నాథులో రథోత్సవం జరుగుతోంది. ఆ 3 రథాలు నందిఘోష, తాళధ్వజ, అలాగే దర్పదలన, దేవదలన అని కూడా పిలుస్తారు. ఈ 3 పేర్లతో అక్కడ రథోత్సవం జరుగుతోంది. ఈ రథోత్సవం యొక్క తత్వం ఏమిటి? జగన్నాథుడి యొక్క తత్వం ఏమిటి? జగన్నాథుడు అంటే ఎవరు? జగన్నాథ అంటే ఎలా అర్థం చేసుకోవాలి మనం అని నిన్న ఒక కీర్తన కూడా స్వామిజీ వారు పాడి మనల్ని అనుగ్రహించారు. ఆ జగన్నాథ తత్వాన్ని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. జగన్నాథుడు అంటే 2 పదాలు ఉన్నాయి దాంట్లో. జగత్తు, నాథుడు. జగత్తుకే నాథుడు. ఈ జగత్తంతా కూడా నాథ అంటే ఎవరిని ప్రార్థిస్తోందో, నాథృ అనే ధాతువు నుంచి వచ్చిన పదం అది నాథ అనేది. యాచన, ఉపతాప, ఐశ్వర్య, ఆశీహి అనే 4 అర్థాలు ఉన్నాయి నాథృ అనే పదానికి. నాథృ అనే ధాతు మూల పదం, దాని నుంచి నాథ అనే శబ్దం వచ్చింది. అంటే ఎవరిని యాచిస్తామో ఆయన జగన్నాథుడు. ఎవరిని అడగాలి? ఆకలి వేస్తే వంట చేసి అమ్మని అడగాలి, అమ్మ అన్నం పెడుతుంది. అలాగే మనం ఏవో అవి ఇవి కావాలి అనుకుంటాం కదా, ఏది కావాలన్నా ఎవరిని అడగాలి? మోక్షంతో సహా ఆ జగన్నాథుడిని అడగాలి. అటువంటి వాడు ఆయన జగన్నాథుడు. యాచనామోఘ వరమధిగుణే నాథమే లబ్ధకామ అని కాళిదాస్ అన్నాడు. అంటే ఎవరిని అడగాలి అంటే అధిగుణే, మనకన్నా గొప్పవాడు, చాలా మంచివాడు, యోగ్యుడు, అటువంటి వాడిని అడగాలి. అడిగితే కొన్నిసార్లు దొరకచ్చు, దొరకపోవచ్చు, తప్పేం లేదు. దొరక్కపోయినా తప్పు లేదు. మనకన్నా గొప్పవారిని అడిగి మనకు దొరకలేదు అన్నా కూడా ఇబ్బంది ఏం లేదు. నా అధమే లబ్ధ కామ, మనకన్నా తక్కువ వాడితో, అయోగ్యుడితో కాదనిపించుకోవటం కన్నా, లేదా ఒకవేళ వాడిని అడిగి వాడు ఇచ్చినా కూడా అది వద్దు మనకి. ఎందుకది? అన్యాయం సొత్తు అంటారే, అదెందుకు మనకి? నా అధమే లబ్ధ కామ, వాడి నుంచి దాన్ని పొందటం కన్నా యోగ్యుడిని అడిగి కాదనిపించుకోవటం బెటరు అని. ఎంత అద్భుతమైన మాట అది. వాడి నుంచి పొందినా కూడా అది నిలిచేది కాదు, ఉండేది కాదు. అది రాకపోయినా ఇబ్బంది లేదు, అది వస్తేనే ఇబ్బంది. అధముడి నుంచి వస్తేనే ఇబ్బంది. అది వద్దు మనకి. యాచనామోఘ వరమధిగుణే, వాడిని అడగటం చాలా గొప్పది, అదే మంచిది. వాడిని అడగాలి. అడిగితే డిలే అయింది, దేర్ హే లేకిన్ అంధేర్ నహి. వాడేమైనా నిదానంగా వస్తాడేమో కానీ చీకటి మాత్రం లేదు అక్కడ. అడగాల్సిందే ఆ సద్గురువుని అడుగు, ఆ పరమాత్మని, భగవంతుడిని అడుగు. ఎవరినో అయోగ్యుల్ని అడగద్దు. అడిగి నువ్వు దిగజారిపోవద్దు, నువ్వు అయోగ్యుడివి కావద్దు, నీ ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దు అనే ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అందువల్ల అడిగితే ఎవరిని అడగాలి? ఆ జగన్నాథుడిని అడగాలి. అందరికీ నాథుడు ఆయన, అన్నీ ఇచ్చే నాథుడు, ఆయన అడగాలి. అందువల్ల యాచన, ఉపతాప, అప్పుడప్పుడు మనం ధర్మాన్ని తప్పితే మనకి తాపాన్ని కలిగిస్తాడు. అంటే పరీక్షలు, శిక్షలు పెడతాడు. ఏదో మనకు పరీక్ష వచ్చింది అంటే మనం ఎప్పుడో ఏదో జన్మలో చేసిన కర్మ ఆ రూపంలో పోతోంది అని. అది మానసికమైన ఇబ్బంది కావచ్చు, శారీరకమైన ఇబ్బంది కావచ్చు, బుద్ధికి సంబంధించింది కావచ్చు, లేదా పరివారానికి, కుటుంబానికి సంబంధించింది కావచ్చు, లేదా జగత్తుకి సంబంధించింది కావచ్చు. ఏదో మొత్తానికి ఆ పరీక్ష ద్వారా ఆయన మనకి ఆ కష్టాన్ని పోగొడుతున్నాడు. కష్టం అంటే ఆ కర్మని పోగొడుతున్నాడు. ఉపతాప, ఐశ్వర్య, ఆయన దగ్గర చాలా ఉంది, ఆయన అడగాలి. కుచేలుడి భార్య చెప్పింది కదా, పోయి ఆయన పట్టుకోండి, మీకు అటువంటి ఫ్రెండ్ ఉంటే ఇంట్లో కూర్చుని దరిద్రం అని ఏడుస్తూ ఎందుకు ఉండాలి? అవునా, ఆయన అడగచ్చా? అడగాలి, ఇంకెవరిని అడుగుతారు అని పంపించింది. పోరి పంపించింది. అయ్యో, నా భార్య పోరు తట్టుకోలేక నేను పోతున్నాను అన్నాడు ఆయన. సరే వెళ్ళాడు. వెళ్ళి ఏం అడగాలో కూడా తెలియదు ఆయనకి. దర్శనం చేసి వచ్చేసాడు. ఎందుకు అడగాలి ఇన్ని, దీనికి అన్నీ తెలిసినప్పుడు అని. రాగానే ఏమైందో మనకు తెలుసు కుచేలుడి కథలో. ఐశ్వర్యం, అటువంటి ఐశ్వర్యం ఆయనది. ఆయన అడగాలి. ఆశీస్సు, ఆయన నుంచి ఆశీహి అంటే అనుగ్రహం, ఆశీర్వాదం ఆయన నుంచి వస్తుంది. మనల్ని ఆశీర్వదించేవాడు ఆయన జగన్నాథుడు అని. నాథృ శబ్దం నుంచి వచ్చింది. ఈ నాథలో భావన చేస్తూ ఉంటే నిన్న ఒక స్ఫురణ వచ్చింది, కొత్త స్ఫురణ వచ్చింది. ఏమిటది అంటే నాథ, నా అథ అనే 2 శబ్దాలు కూడా ఉన్నాయి.
నా అంటే తెలుసు కదా, నో అనే అర్థం. నా అంటే లేదు, కాదు అని అర్థం. అథ అంటే దీని తరువాత అని అర్థం. అంటే దేని తరువాత ఇంకెవరు లేరు, ఆయన నాథుడు, ఆయన యజమాని. ఆయన తరువాత ఇంకెవరు లేరు. అందరూ ఆయన కన్నా కింద వారే కానీ ఆయన తర్వాత ఇంకెవరు లేరు. అటువంటి వాడు ఆయన. అందుకనే జగన్నాథ అంటే జగత్తులో మొత్తం అంతా వెతికి చూశాను, ఈ జగత్తులో నా అథ, ఈయన తరువాత ఇంకెవరు లేరు. ఆయనే కదా యజమాని. ఇంటికి పెద్ద అంటే ఇంకా ఆయన కన్నా పైవాడు పెద్దవాడు లేడు. అటువంటి వాడిని యజమాని, ప్రభువు అని పిలుస్తాం. ప్రభువు అంటే సర్వసమర్థుడు, సర్వైశ్వర్య సంపన్నుడు, సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, ఇవన్నీ ఉన్నవాడు ఆయన. అందుకని ఆయన పేరు జగన్నాథ. జగత్తుకే నాథుడు. జగత్తులో ఆయనకన్నా తరువాతి వారు లేరు, ఆయనకన్నా పైవారు లేరు. అటువంటి జగన్నాథుడు అని మంచి ఈ అర్థం, ఈ భావన భాష్యాల్లో, వ్యాఖ్యానాల్లో, కోశాల్లో ఉండదు. నాథృ శబ్దం నుంచే వచ్చింది, అందులో అనుమానం లేదు. కానీ అందులో ఆ రెండు పదాలు ఉన్నాయి కదా, నా అథ అనే పదాలు ఉన్నాయి కదా. నా అథ, ఈయన తర్వాత ఇంకేది లేదు. అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తే మనం మన మూలాన్ని, ఎక్కడి నుంచి వచ్చాం, ఎలా వచ్చాం, మన జన్మ ఏమిటి, మన ఈ కుటుంబం ఏమిటి, ఈ పరివారం ఏమిటి, మన బంధుమిత్రులు ఎవరు, ఇలా వెతికి 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 వెళ్తే ఎక్కడికి వెళ్ళి మనం ఆగిపోతామో ఆయన జగన్నాథుడు. ఎక్కడికి వెళ్ళి ఇక పైది లేదు అని చెప్పి తిరిగి వస్తాము, ఆయన జగన్నాథుడు. అటువంటి ఆ జగన్నాథ తత్వాన్ని నిన్న మనకి తెలిపారు పూజ్య స్వామిజీ వారు. అదే తత్వాన్ని మనం ఈరోజు ఆ యోగ వాసిష్టంలో వశిష్ఠుల వారి ఉపదేశం ద్వారా మాట్లాడుకోబోతున్నాం. కొద్దిగా చెప్పుకున్నాం ఈ సర్గని, చాలా రోజులు అయిపోయింది, అందుకే కొద్దిగా గుర్తు చేస్తాను మళ్ళీ. దీని సంస్కృతి పరమయోగము అని పిలుస్తున్నారు. ఇది 66వ సర్గ ఉత్పత్తి ప్రకరణంలో. సంస్కృతి పరమయోగం. సంస్కృతి అంటే సంసారం. సంసారం అంటే మనం పెళ్ళిళ్ళు పిల్లలు కాదు, మన జన్మ, మన మరణం, ఇది సంసారం. ఎవరికి వారికి ఇండివిజువల్గా జన్మించటం, బర్త్ అండ్ డెత్, ఇది సంసారం. అంటే ఇది పుట్టటము, గిట్టటం, పుట్టటం, మరణించటం. ఇది ఈ సైకిల్ ఎప్పటి నుంచి ఉంది అంటే అనాదిగా ఉంది. ఇది ఎప్పటి నుంచి అని ఎవరు చెప్పలేరు. నాకు ఎన్ని జన్మలండి అంటే దానికి సమాధానం లేదు. అంటే ఎన్ని జన్మల వరకు మనం ప్రయాణం చేయగలమో అన్ని జన్మలు అని తృప్తి పడతాం. ఇప్పుడు గురువుని అడిగామనుకోండి, అప్పాజీని వెళ్ళి నాకు ఎన్ని జన్మలు అంటే ఏం చెప్తారు? నవ్వుతారు. ఎందుకురా నీకు అది తెలుసుకుని ఏం చేస్తావు? ఎవరో అడిగారు కూడా, స్వామిజీ నాకు ఎన్ని జన్మలు అని. ఏం చేస్తావు తెలుసుకుని? అలా కాదు, నేను ఎన్ని జన్మల్లో మీతో ఉన్నాను, అది మంచి ప్రశ్న, అది అడగచ్చు. ఎన్ని జన్మల్లో మీతో ఉన్నాను, ఎన్ని జన్మల నుంచి నేను మిమ్మల్ని పట్టుకున్నాను, మీరు నన్ను పట్టుకున్నారు, అదే అడగచ్చు. అది చెప్తే చెప్తారు, లేదంటే లేదు. అలాగే ఈ జనన మరణాలు అనేవి అనంతాలు. ఎప్పుడు పుట్టాము, ఎప్పుడు పోయాము అంటే దానికి ఒక లెక్క సమాధానం కోసం, తృప్తి కోసం చెప్పవచ్చు అంతే. మనం ఒక ఉపాఖ్యానం, ఒక కథ చెప్పుకున్నాం, పద్మ లీలా ఉపాఖ్యానం, పద్మరాజు లీలా ఉపాఖ్యానం, లీలాదేవి కథ. అది ఆ లీలాదేవి కథలో 800 జన్మలు అని చెప్పారు. 800 జన్మలు అని చెప్తూ ఏమన్నారు? ఇది ఊరికే లెక్క కోసం, అది అనంతం, అనాది. ఇది అంటే ఆ జ్ఞానం పూర్తిగా అనుభవానికి వచ్చేంత వరకు ఈ జనన మరణాలు ఉంటాయి. అంటే ఈ చక్రం ఇట్లా తిరుగుతూ ఉంటుంది. దాని అనుభవం కోసం ఆధ్యాత్మికం, అది అనుభవానికి రావాలి. ఎప్పుడో వస్తుంది. మన అదృష్టం బాగుంటే, మన సాధన తీవ్రంగా ఉంటే, మన ప్రయత్నం బాగా ఉంటే ఈ జన్మలోనే రావచ్చు, రావాలి అని ప్రార్థన చేద్దాం. మన సాధన సరిగ్గా లేదు, మన ప్రయత్నం సరిగ్గా లేదు, మనకు అంతగా శ్రద్ధ లేదు అంటే అప్పుడు ఇంకొక జన్మ, ఇంకొక జన్మలో మళ్ళీ ప్రయత్నం, అలా చేసి చేసి ఎప్పుడో మాగిన తర్వాత, పండిన తర్వాత అప్పుడు ముక్తి, మోక్షం వస్తుంది. అలా ఎన్ని జన్మలు అని ఎవరు చెప్పలేరు. దాన్నే సంసారము అంటారు. చెప్పలేని దాన్ని సంసారము అంటారు. దీని యొక్క పరమయోగం అంటే దీని రహస్యాన్ని, ఈ రహస్యాన్ని భేదించడం చాలా కష్టం. ఆ రహస్యాన్ని పగలకొట్టి దాన్ని మనకు అందిస్తున్నారు. ఆ లోపల ఉన్న రహస్యాన్ని మనకు అందిస్తున్నారు. దాన్నే ఈ సంస్కృతి పరమయోగము అని పిలుస్తారు. శ్రీరాముల వారికి ఉపదేశం చేసి వశిష్ఠుల వారు, ఆయన
ఇప్పటివరకు నీకు చెప్పిన సారాంశాన్ని చెప్తున్నాను. ఏవమేకం పరం వస్తు రామ నానాత్వమేత్యలం. ఏకం పరం వస్తు, ఇది మన ఆధ్యాత్మికం యొక్క సిద్ధాంతం. దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దత్తాత్రేయ స్వామి అవధూత గీతలో పూజ్య స్వామిజీ వారు చెప్పారు. అవధూత గీత ఎప్పుడో విజయవాడలో చెప్పారు. ఆ అవధూత గీతలో చెప్పిన తత్వం అద్వైత తత్వం, వేదాంత తత్వం, ఏకాత్మతత్వం అని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఏకాత్మ అంటే అనేకాత్మలు లేవు, ఉన్నది ఒకటే, ఆయన్నే పరబ్రహ్మ పరమాత్మ అంటారు. ఈ దత్త సంప్రదాయంలో ఆయన భాగవతంలో అజగర వ్రతం చేస్తూ ప్రహ్లాదుడికి ఉపదేశం చేశారు కదా, విన్నాం మనం. భాగవతంలో కూడా ఆ కథ వచ్చింది. అక్కడ ఏ ఉపదేశం చేశారో దత్తాత్రేయ స్వామి అద్వైత తత్వాన్ని, స్వామిజీ వారు మనకి వేదాంత పాఠాలు అనే పేరుతో మెక్కెదాట్లో కానీ మైసూర్లో కానీ ఏ తత్వాన్ని ఉపదేశం చేశారో ఆ తత్వం, ఆ సందేశం. యాక్టివిటీస్ వేరే, సందేశం వేరే. యాక్టివిటీస్ దానికి ఉపబ్రహ్మకంగా ఉంటాయి, అటువైపు మనల్ని తిప్పేందుకు, అటు ఆ దారిలోకి తీసుకువెళ్ళేందుకు. దాన్ని సిద్ధాంతం అనలేము, ఇది సిద్ధాంతం. సిద్ధాంతం అంటే ఏమిటి? ఉన్నది ఒకటే పరబ్రహ్మ, ఆయన నుంచి ఈ ప్రపంచం అంతా కూడా వచ్చింది అనేది అది సిద్ధాంతం. ఉన్నది ఒకటే అయితే నానాత్వం ఎందుకు కనిపిస్తోంది అంటే, నానాత్వం అనేది మనలో కలిగిన భ్రమ వల్ల, మాయ వల్ల, అజ్ఞానం వల్ల, అవిద్య వల్ల కనిపిస్తోంది. ఇప్పుడు కంటికి దోషాలు ఉన్నప్పుడు నానా చంద్రులు ఉన్నట్టుగా, నానా సూర్యులు ఉన్నట్టుగా కనిపించినట్టుగా, అలా మనలో ఉన్న దోషం వల్ల నానాత్వం కనిపిస్తోంది. అయితే ఈ దోషాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి అంటే ఆ సాధన చెప్తారు. కానీ కొందరు మాత్రం వాదిస్తారు, లేదు లేదు ఉన్నది ఒకడే అనటం అబద్ధం, అది తప్పు, అది ఒకడే లేడు, ఆయన ఉన్నాడు ఒప్పుకుంటాం, కానీ ఇది కూడా ఉంది అని అలా రెండు ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఈ ప్రపంచమే ఆయన కాబట్టి, ఈ ప్రపంచం ఆయన నుంచే వచ్చింది, ఆయనే ఈ ప్రపంచంగా మారాడు అని అంటూ ఆయనకు కూడా అజ్ఞానం ఉంది అంటారు. నీ అజ్ఞానాన్ని ఆయన మీద మోపితే ఆయనకి తెలియదు అని అంటే, అయ్యో మేము వచ్చి అడిగాము స్వామీజీని ఏం చేయాలి అని అడిగాము. అప్పుడు స్వామీజీ వారు చెప్పారు, దత్తదర్శనం పారాయణ చేయని. నేను ఒకసారి పారాయణ చేశాను, మళ్ళీ చెప్పారు స్వామీజీకి తెలియదేమో. తెలియదు కాదు, నీకు మళ్ళీ ఇంకొకసారి పారాయణ చేయటం అవసరం, అందుకనే చెప్పారు. నీ అజ్ఞానాన్ని సద్గురువుకి రుద్దితే అది ఎవరి తప్పు? అది నీ తప్పు, అది నీ అజ్ఞానం. అది అలాగే ఈ జగత్ అనేది కనిపిస్తోంది కాబట్టి, ఈ అజ్ఞానాన్ని నువ్వు చూస్తున్నావు కాబట్టి దీన్ని ఆయన మీద ఆరోపిస్తున్నావు. అలా అది చాలా పొరపాటు. ఆయనకి అజ్ఞానం లేదు, ఆయనలో చీకటి అనేది లేదు, ఆయన ఎప్పుడు ప్రకాశస్వరూపంగా ఉన్నాడు. ఎవరో ఒక పిచ్చివాడు, తెలివిలేనివాడు చర్మంతో చేసిన చెప్పులు వేసుకుని ఆ చర్మం కాళ్ళకు తగులుతున్నప్పుడు అనుకున్నాడట, భూమి అంతా చర్మంతో చుట్టేశారు అని. భూమికి ఎవరైనా చర్మం చుట్టారా? లేదే, నువ్వు వేసుకున్నావు, నువ్వు చెప్పులు వేసుకుని భూమి అంతా చర్మమే అన్నట్టుగా ఉంది కథ. అలా అనుకోవద్దు, అది అజ్ఞానం. అది మనకున్న అజ్ఞానాన్ని భగవంతుడికి ఉంది, సద్గురువుకు ఉంది అని అనుకోవటం కన్నా పెద్ద అజ్ఞానం ఇంకొకటి లేదు. ఆయనలో కొంచెం ఆ లేశమైనా కూడా ఈ అజ్ఞానం లేదు అని చెప్పి, ఇక పత్రమాత్రాదృతే నాణ్యత్ కదల్యా విద్యతే యథ భ్రమమాత్రాదృతే నాణ్యత్ జగతో విద్యతే తథా. ఇక్కడ జగత్ అంటే ఏమిటి అని ఒకసారి సుమారుగా ఒక 20 సంవత్సరాల క్రితం ఒక ఉపన్యాసంలో స్వామిజీ వారు ఒక క్యాబేజ్ తెప్పించారు. ఎందుకు ఆ క్యాబేజ్ తెప్పించారు అనుకున్నాం. దాన్ని ఇలా ఒలిస్తే, క్యాబేజ్ ఒలిచారనుకోండి, లోపల ఏముంటుంది లోపల? మళ్ళీ ఇంకొక పొర ఉంటుంది. దాన్ని ఒలిచారనుకోండి, ఇంకేముంటుంది? దానిలో ఇంకొకటి, అలాగే ఇంకొక పత్రం, అది ఆకు, దాన్ని తీస్తారు కదా, వంటకి వాడతారు. అలా 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 విడిపించి చివరికి ఏం మిగిలింది? ఏం మిగులుతుంది చివరికి? ఏం మిగిలి మొత్తం అంతా తీసేశారనుకోండి, చివరిలో లోపల ఉంటుంది సన్నగా, అది కూడా ఆకే. అది ఇట్లా విడిపిస్తే అది కూడా ఆకే. ఏముంది లోపల? ఏమీ లేదు. జగత్ ఇలా, ఈ జగత్తులో విడిపిస్తూ వెళ్తే ఏముంటుంది? ఏమీ ఉండదు. ఏమీ ఉండదు అంటే ఏమీ లేదు అందామా? లేదు, ఉంది. ఏమీ లేకపోతే ఇది ఎలా వస్తుంది? ఏమీ లేని దాని నుంచి ఏదో వచ్చిన అనుభవం ఎవరికీ లేదు. పాలు ఉంటే పెరుగు అవుతుంది కదా, పాలే లేవు పెరుగు అయిపోయిందంటే ఎలా వస్తుందండి? పాలు లేకుండా పెరుగు ఎలా వస్తుంది?
అది నీ సంకల్పం ఉంటే వచ్చేస్తుంది. సంకల్పం అయితే ఉంది కదా, అంటే సంకల్పం ఉంది కాబట్టే పెరుగు వచ్చింది. సంకల్పం కూడా లేకుండా పెరుగు వచ్చిన స్థితి ఎక్కడైనా చూసారా మీరు? ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? లేదు. దానికంటూ ఏదో ఒక కారణం ఉండాలి. మరి అయితే ఇక్కడ ఏమి కారణం లేదే. క్యాబేజీలో ఆ పొరలన్నీ తొలగిస్తే, ఆ పొరలన్నీ విడిపిస్తే లోపల ఏం కనిపించట్లేదు. ఆ కంటికి కనిపించనిది ఏదైతే ఉందో అదే కారణం. అలాగే ఈ జగత్తు జగత్తు జగత్ అంటున్నాం కదా, ప్రపంచం 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 అని. దీనిలో పంచభూతాలని ఒక్కొక్క దానిగా తీసేస్తే ఏం మిగిలింది? పంచభూతాలు వెళ్ళిపోయాయి అనుకోండి ప్రపంచం నుంచి, ఏం మిగిలాయి? మరి అయితే ఈ పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియాలి కదా. ఈ పంచభూతాలకి ఏదో ఒక కారణం ఉండాలి కదా. ఆ కారణాన్ని వెతుక్కుంటూ వెళ్ళాం. వెళ్తే ఏం దొరికింది? ఈ పంచభూతాలు తయారయ్యేందుకు తన్మాత్రలు అంటే అణువులు పరమాణువులు, అక్కడికి వెళ్ళాం మనం. ఈ పరమాణువులు స్వయంగా అవి ఆ ఎనర్జీ లేకుండా కదలవు, ఎనర్జీ వల్ల కదులుతాయి. ఆ ఎనర్జీ వీటిని కలుపుతుంది. కలిపినంత మాత్రాన ఈ పరమాణువు ఎనర్జీ అయిపోయిందా? కాలేదు. ఎనర్జీ పరమాణువు అయిపోయిందా? కాలేదు. మరైతే ఈ పరమాణువు పని ఎలా చేస్తోంది? ఈ అణువులు పరమాణువు పనులు ఎలా చేస్తున్నాయి అంటే దాంట్లో ఏదో ఒక చైతన్యం ప్రవేశించింది. ఆ అణువులో ప్రవేశించిన చైతన్యం ఏదైతే ఉందో కనిపించకుండా అది పరమాత్మ. అది లేకపోతే ఈ పరమాణువు కూడా పనిచేయదు. అందులో కావాలి కదా ఆ ఎనర్జీ. అది కంటికి కనిపించేది కాదు. నువ్వు ఎనర్జీ అంటున్నావు, పరమాణువులు అంటున్నావు, అవి కనిపిస్తాయేమో, అణువులు కనిపిస్తాయేమో, కానీ ఆ ఎనర్జీ ఏదైతే ఆ అణువుతో కలిపి వాటి సంయోగాన్ని చేసి దాంతో పని చేయిస్తోందో ఆ ఎనర్జీ కనిపించేది కాదు. అది తర్వాత సైంటిస్టులు దేవాణువు అని దానికోసం వెతకడం ప్రయత్నాలు ప్రారంభించారు. అది వేరే విషయం. ఏదో ఒకటి దొరికింది అని చెప్తారేమో. దొరికితే మళ్ళీ దానిలో అదే ప్రశ్న వస్తుంది. అందువల్ల ఇది ఒక భావనకి తెలిసేదే కానీ కంటికి తెలిసేది కాదు, రాసేది కాదు. దీని గురించి రాస్తే అర్థమయ్యేది కాదు ఇది. అలా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ వాచామగోచర, మాటలతో అందేది కాదు అది. మనస్సుకే అగోచరం అది. మనస్సు కూడా వెళ్ళలేదు అక్కడికి. అటువంటిది ఆ స్థితి. దాన్ని పరమాత్మ పరబ్రహ్మ వస్తువు అంటారు. అలా ఈ జగత్ అంటే ఏమిటి అంటే పత్రమాత్రాదృతే నాణ్యత. ఒక కదలి అంటే ఏమిటి? అరటి స్తంభం ఉంటుంది కదా, అరటి స్తంభం తీసుకోండి, అక్కడ ఇదే పని. అరటి స్తంభం తీసుకుని ఒక్కొక్క లేయరే విడిపిస్తూ వెళ్ళండి. విడిపిస్తే ఏమొస్తుంది? మళ్ళీ ఏమీ లేదు అక్కడ. అలా 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 లేయర్స్ వెళ్ళిపోయి చివరికి లోపల ఏమీ లేని స్థితి ఒకటి వస్తుంది, ఏమీ లేదని. అలా పత్రమాత్రాదృతే నాణ్యత్ కదల్యా విద్యతే యథా. కదలి అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం. మనం అరటి పండు తత్వాన్ని ఒకసారి చెప్పుకున్నాం. అరటి పండు అంటే ఎందుకు ఇష్టం ఆంజనేయ స్వామికి? దేవతలకు అరటి పండే ఎందుకు నైవేద్యం పెడతారు? నిర్బీజమైనది అది, బీజంతో వచ్చేది కాదు అది. దానికి మనం ఏదో అంటుకట్టి బీజం వేసి అంటే విత్తనం నాటితే వచ్చేది కాదు. ఇది అరటిపండు. ఒక అరటిపండు తీసుకెళ్ళి నాటారనుకోండి, భూమిలో వస్తుందా అరటి గెల? రాదు. ఎలా వస్తుంది? అరటి పిలకతోనే వస్తుంది. అంటే దాని వంశం ఎలా వెళ్తుంది అంటే నిర్బీజంగా వెళ్తుంది. బీజం లేకుండా, విత్తనం లేకుండా వెళ్తుంది. నిర్బీజం చేసేవాడు పరమాత్మ. అది నిర్బీజమైన వస్తువు కాబట్టి అరటిపండు అంటే ఆంజనేయ స్వామికి ఇష్టం, దేవతలకు అందరికీ. అలాగే కొబ్బరి ఉందనుకోండి, పూర్ణఫలం. ఆ కొబ్బరి చెట్టు ఎట్లా వస్తుంది? పూర్తిగా ఆ ఫలాన్ని అట్లా భూమిలో పెడితే దాని నుంచి మొలక వస్తుంది. నిర్బీజం అది, ఫలం నుంచి వచ్చింది అది, బీజం నుంచి వచ్చింది కాదు, అది పూర్ణ ఫలం నుంచి వచ్చింది. అందుకనే కొబ్బరికాయ అంటే భగవంతుడికి ఇష్టం. కొబ్బరికాయ అరటిపండు నైవేద్యం పెట్టడంలో తత్వం ఇది, రహస్యం ఇది. అందుకనే అవి రెండు పెడితే చాలు, ఇంక వేరే నైవేద్యం అక్కర్లేదు అంటారు. ఒక కొబ్బరికాయ కొట్టండి చాలు అంటారు, ఒక అరటిపండు నైవేద్యం పెట్టండి చాలు. నిర్బీజం అంటే జనన మరణాలు లేకుండా చేసేవాడు భగవంతుడు. అందుకోసం ఆయన ఇది ఇష్టపడతాడు అనే తత్వం అక్కడ, ఆ రహస్యం ఉంది. అలాగే ఇక్కడ ఈ కదలి అంటే అరటి స్తంభం. ఆ అరటి స్తంభాన్ని ఎట్లా విడిపిస్తూ పోతే ఆ లోపల నుంచి అరిటాకు ఎట్లా వస్తుంది చూసారా మీరు? అరిటాకు ఇట్లా చుట్టుకుని ఎట్లా బయటికి వస్తుందో అలాగే లోపల ఉంటుంది అది. అలాగే ఆ లోపల ఉన్న ఆ అరటి స్తంభాన్ని విడిపిస్తూ వెళ్తే, లేయర్ పత్రం విడిపిస్తూ వెళ్తే ఏముండదు, నాణ్యదృతే, ఇది తప్ప వేరే ఏమీ లేదు అక్కడ. అలాగే ఈ జగత్తు కూడా భ్రమమాత్రాదృతే, భ్రమ తప్పించి వేరే ఏమీ లేదు.
భ్రమ వల్లే ఈ జగత్తు, భ్రమే జగత్ అయిందంతే, అజ్ఞానమే జగత్ అయిందంత. నువ్వు చూడాల్సింది చూడలేకపోతున్నావు, అదే జగత్ అయిపోయిందంత. ఏది చూడాలో అది చూడు, దాన్నే దర్శనం అంటారు. దర్శనం చేసుకున్నావా అంటారు, చూసారా, చూసొచ్చారా అంటారు. పునర్దర్శన ప్రాప్తిరస్తు అని, పునః పునః దర్శన ప్రాప్తిరస్తు. మళ్ళీ 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 చూస్తూ ఉండాలి. ఎప్పటి వరకు? నిజమైన దర్శనం అయ్యేంత వరకు చూస్తూ ఉండాలి. ఆయన చూసి కళ్ళు మూసుకోగానే ఆయన మనలో కనిపిస్తారు, ఆ రూపం కనిపిస్తుంది. ఆహా, మనం వెళ్ళామండి వజ్రోత్సవాల్లో స్వామిజీని చూసాము, ఆ రూపం అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది, ఈ రోజుకి మా మనస్సులో అట్లా నిలిచిపోయింది అంటారే భక్తులు. వెళ్ళామండి, చూసాము, చాలా బాగా జరిగింది. ఆ రూపం ఆ క్షణంలో ఎలాగైతే నిలిచిపోయిందో అది మనం గుర్తు చేసుకున్నప్పుడు మనకు గుర్తు వస్తుంది. అలా కాకుండా అదే మనమైపోయి అదే సర్వస్వం అయిపోవాలి. అది దర్శనం. అది కంటితో చూసేది కాదు, కంటితో చూసి మనస్సులో నిలుపుకునేది, బుద్ధిలో నిలుపుకునేది, ఎప్పటికీ అలా ఉండిపోవాల్సింది. అందుకనే పునర్దర్శన ప్రాప్తిరస్తు అని వేస్తారు. అంటే మళ్ళీ దర్శనం కావాలి, మళ్ళీ విజిట్ అగైన్, అది వేరే. ఊరికే విజిట్, అది విజిట్ చాలామంది చేస్తారు, దర్శనం కొంతమంది చేస్తారు. విజిట్ చేస్తాం కానీ దర్శనం చేశామా? ఓ దర్శనం చేశాం, దర్శనం చేసావు సరే, అది మనస్సులో నిలుపుకున్నావా? చాలా కొంతమందే. మనస్సులో నిలుపుకున్నావు సరే, అది అనుభవానికి వచ్చిందా? అది కొంతమందే. అలా ఆ కొంతమందిలో మనం ఒక్కడం కావాలి, అది నిజమైన దర్శనం. అందుకనే జగత్తుని ఇట్లా చాలామంది చూస్తారు, కానీ నిజంగా ఎవరు చూశారు దాన్ని? ఏజదనేజ జగదీశ్వర్యై నమః అని ఒక నామం, త్రిశతి నామాల్లో. ఏజదనేజత్ అంటే కదిలేది కదలనిది. కదిలేది కదలని అంటే ఏమిటి? మనం ఏం అర్థం చెప్తాం సాధారణంగా? ఎంత రహస్యం ఉంది అక్కడ. కదిలేది అంటే మనుష్యులు, పశుపక్ష్యాదులు, ఇవన్నీ కదిలే. ఈ కదిలే ప్రపంచం. అనేజత్ అంటే కదలంది. కదలంది అంటే ఏమిటి? చెట్లు, లతలు, పుట్టలు, స్తంభాలు, ఇవన్నీ కదలనివి. వీటన్నిటినీ కలిపితే జగత్తు. ఈ జగత్తుకి జగదీశ్వరి ఆవిడ అని చెప్తాం. చాలా పొరపాటు, చాలా తప్పది. ఏజత్ అంటే కదిలేది, కదిలేది శక్తి, చైతన్యం, ఎనర్జీ. అనేజత్ అంటే కదలంది, అణువు. ఆ అణువు కదలంది. ఎనర్జీ కలిస్తే కానీ ఆ అణువు కదలలేదు, తాను స్వయంగా కదలలేదు. అణు మాత్రం అంటారు కదా, అణువు స్థాణువులాగా ఉండిపోయాడు అంటారే శివుణ్ణి. అలా ఏజత్ అనేజత్. ఇంకేముందండి? సృష్టి రహస్యం అంతా ఒక మాటలో చెప్పేశారు. ఈ సృష్టి ఎట్లా తయారైందో ఒక మాటలో చెప్పేశారు. ఏజద్ అనేజద్ జగదీశ్వరి అయిన మహా. దాన్ని పిల్లలకు అర్థం చేయటం కోసం ఈ కదిలే మనుష్యులు, పశుపక్ష్యాదులు, చెట్లు, పుట్టలు అని చెప్పారు. ఇదే ఇక్కడితో ఆగిపోతాం మనం. సైన్స్ పెరగలేదు తర్వాత. ఇంకా పై స్థాయికి వెళ్ళిన తర్వాత ఏదో అణువు, ఎనర్జీ అని చెప్పి ఉంటే సైన్స్ ఇంకా పెరిగింది. తర్వాత కాలాల్లో దాన్ని పట్టించుకోలే, మర్చిపోయాం. ఇది ఏజద్ అనేజద్ జగదీశ్వరి. అంటే ఈ తత్వాన్ని తెలుసుకోవటం ఉందే, అప్పుడు అది ఆ సాధన అవుతుంది, అది యోగం అవుతుంది. అది తెలిసాక ఓహో భ్రమ మాత్రాదృతే, భ్రమ లేకుండా, భ్రమ కాకుండా ఇది వేరే ఏమీ కాదు. ఈ జగత్ అంటే భ్రమ. ఇది జగతః విద్యతే తథా భ్రమ మాత్రాదృతే నాణ్యత్, వేరే ఏమీ లేదు. అంటే ఆ చైతన్యాన్ని మర్చిపోవటమే ఈ జగత్ అంతే. అది మర్చిపోయాము, ఈ జగత్ వచ్చింది. తాపత్రయాలు, కష్టాలు, దుఃఖాలు, అది గుర్తొచ్చింది, ఇవన్నీ ఎగిరిపోయాయి. ఎక్కడికి వెళ్ళే? ఎవరైనా వచ్చి తీశారా? తీయలేదు, మనకే ఎగిరిపోయింది అంతే. నిద్ర పట్టింది చాలా, అప్పటి వరకు నొప్పిగా ఉంది, నొప్పి ఎగిరిపోయింది. ఎవరు తీశారు? వచ్చి ఏమైనా డాక్టర్ గారు తీశారా? బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్ళారు హాస్పిటల్కి? లేదు, నిద్ర పట్టింది, ఎగిరిపోయింది అంతే. లేవంగానే అబ్బా నిద్రలో హాయిగా ఉందండి, ఇప్పుడు లేవంగానే మళ్ళీ నొప్పి తెలుస్తోంది అంటాం కదా. అలాగే అంతే. ఆ ఒక తత్వం అది తెలిస్తే నీకు ఈ కష్టాలు, ఈ దుఃఖాలు ఎగిరిపోతాయి. అందుకోసం ప్రయత్నం చేయి, అందుకోసం సద్గురు కృపని ప్రార్థన చేయి. దర్శనం చేసుకోండి చాలు. మీరు అక్కడ చెప్పొద్దు అన్నారు నేను తులాభారంలో. తులాభార తత్వాన్ని అర్థం చేసుకుంటూ హనుమంతుడి స్థానంలో నేనే ఉన్నాను అన్నారు నేను సద్గురు స్వామిజీ మాట్లాడుతూ. నేనే ఉన్నా. ఆ తత్వాన్ని చూస్తూ అర్థం చేసుకుంటూ దర్శనం చేస్తే ఆ కష్టాలు ఎగిరిపోతాయి, చెప్పాల్సిన పని లేదన్నారే. అది రహస్యం. అలాగే ఈ జగత్తుని చూస్తూ ఈ జగత్తు యొక్క తత్వాన్ని మనం భావన చేసినప్పుడు ఈ దుఃఖాలు, కష్టాలు ఎగిరిపోతాయి. అది విశేషం. ఇది తప్ప వేరే ఏమీ లేదు. భ్రమ మాత్రాదృతే నాణ్యత్ జగతః విద్యతే తథా అని మనకు తెలిసిన ఉదాహరణలతో చెప్పారు. క్యాబేజ్ ఉదాహరణ, కొంతమంది ఉల్లిపాయ ఉదాహరణ చెప్తారు. ఉల్లిపాయ ఉదాహరణ చాలా ప్రసిద్ధం. ఉల్లిపాయలు మనకి ఆశ్రమంలో ఉండవు కాబట్టి క్యాబేజ్ తెప్పించారు స్వామిజీ ఆ రోజు. ఉల్లిపాయ ఉదాహరణ. ఆయన మన డైరెక్టర్ గారు ఉన్నారు ఆ రోజు, మణిశంకర్ గారు, స్వామిజీ నాదబ్రహ్మ తీశారు. ఆయన వచ్చారు, వచ్చి స్వామిజీ ఉల్లిపాయ కూడా ఇలాగే ఉంటుంది అని.
అవునవును, మీరు ఉల్లిపాయలు ఇష్టపడేవాళ్ళు, మీకు ఉల్లిపాయ కనిపించింది, ఇక్కడ లేవు కాబట్టి నేను క్యాబేజ్ చూపించాను అన్నారు స్వామిజీ. ఏదైనా అంతే, ఇప్పుడు ఈ అరటి స్తంభం అయినా అంతే, ఉల్లిపాయ అయినా అంతే, క్యాబేజ్ అయినా అంతే. ఇవన్నీ ఉదాహరణలు. ఆ ఉదాహరణతో మనకి ప్రపంచాన్ని అర్థం చేయించారు. అది అక్కడ ఆ ఉదాహరణ అనేది యోగ వాసిష్టంలో పుట్టింది. జాయతే బాలతామేతి యౌవనం వార్ధకం తతః మృతిం స్వర్గంచ నరకం భ్రమాచ్చేతో హి నృత్యతి. ఇది చాలా ప్రసిద్ధమైంది, అందరూ చెప్తూ ఉంటారు. శ్లోకం కాదు, ఈ భావన అందరూ వాడుతూ ఉంటారు. సాధారణంగా మన శాస్త్రం, వేదాంతము, అద్వైతం, ఆధ్యాత్మికం అనగానే ఈ ఒక మాట గుర్తొస్తుంది మనకందరికీ కూడా. ఏమిటి అంటే, భ్రాంతికి లోనైన చిత్తం. ఎవరికి జనన మరణాలు అంటే ఆ చిత్తానికి, మనస్సుకి. మనస్సే పుట్టింది, మనం పుట్టాము అంటే మనస్సు పుట్టింది. మనస్సుకి శరీరం, శరీరం వస్తే ఓహో నేను పుట్టాను, ఈ శరీరం పుట్టింది అని అంటున్నాం మనం. అసలైతే పుట్టింది అక్కడ మనస్సు. నేను పుట్టాను అనుకునేది పుట్టిందంత, నేను అనేది పుట్టింది, నేను అనే భావన పుట్టిందంత. నా చిన్నతనంలో మరి మాటలు కూడా రావు కాబట్టి అది వాడు చెప్పలేడు, మనకి తెలీదు, మనం అట్లా చూస్తూ ఆనందంగా ఉండిపోతాం అంతే. కానీ జరిగేది మనస్సు పుట్టింది, మనస్సులో నేను పుట్టాలి అనే సంకల్పం పుట్టింది, చిత్తమే పుట్టిందంత. మనస్సు లేకపోతే వీడికి మనస్సే లేదండి అని తిడతారు. ఆ తిట్టు ఒకటి. మనస్సు లేకపోతే వీడికి పిచ్చి పట్టిందండి అని కూడా అంటారు. రెండు అంటే మనస్సు పనిచేయట్లేదు కాబట్టి వాడికి తెలియదు, వాడికి ఏది మంచి ఏది చెడు తెలియదు. వాడికి ఈ రాయి విసిరితే ఎవరికో తగులుతుంది, దెబ్బ తగులుతుంది అనేది కూడా తెలియదు. మనస్సు లేదు, ఒక సంకల్పం చేసే శక్తి వాడిలో లేదు. అందుకని ఏదో ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నాడు, అది పిచ్చి అంటారు దాన్ని. ఇలా ఎవరు పుడుతున్నారు అంటే చిత్తమే పుడుతోంది. మనిషి అనే పేరుతో మనస్సే పుడుతోంది. పుట్టేది మనస్సు, అక్కడ సంకల్పం అక్కడ, అది లేకపోతే ఏం లేదు. అదే పుట్టింది. నేను పుట్టాలి అని అనుకున్నాం, ఎప్పుడో ఏదో జన్మలో ఇట్లా పుట్టాలి అని అనుకున్నాం, అదే వచ్చింది అంత. అందుకనే సంకల్పం చేసుకోండి అని అంటారు కదా. అలా ఆ సంకల్ప రూపంగా జనన మరణాలు, బాల్యము, యవ్వనము, వార్ధక్యాలను, పుణ్యపాప ఫలాలైన స్వర్గ నరకాలను అనుభవిస్తోంది, చూస్తున్నది ఎవరు? మనస్సే, చిత్తమే. చిత్తమే వీటన్నిటినీ చూస్తోంది. అయితే చిత్తం చూస్తే మనకెందుకండి ఇవన్నీ అంటే, చిత్తమే నువ్వు, మనస్సే నువ్వు. మనము అనుకునేదంతా మనస్సే, మనస్సు కదా చూసేది. మనస్సు లేకపోతే ఏమీ లేదు, మనస్సు లేకపోతే ఆ కష్టం అనేది లేదు. మనం ఒక చిన్న బరువు ఎత్తాలనుకుంటే అమ్మో అంటాం. అదే అలవాటు ఉన్నవాడు 100 కేజీలు ఎత్తారు, మెడల్ కొట్టారు, వాళ్ళకి మనస్సు ఉంది అక్కడ. ఓహో ఇది ఎత్తినా కూడా నాకేమీ కాదు అనే మనస్సు ఉంది, అభ్యాసం ఉంది, సాధన ఉంది. అలాగే సాధన చేస్తే ఏదైనా కూడా సాధించవచ్చు మనం అని ఒకటి. తర్వాత ఇవన్నీ ఈ మార్పులు ఎవరికి వచ్చాయి? నేనే పుట్టాను, నేనే పిల్లవాడిగా ఉన్నాను, నేనే పెరిగాను, నేనే యవ్వనంలో ఉన్నాను, నేనే యవ్వనం అయిన తర్వాత వార్ధక్యంలో ఉన్నాను, వార్ధక్యం అయిన తర్వాత ఇంకా అలా అలా శరీరం క్షీణించిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టాను. ఇవన్నీ నేనే చూస్తున్నాను. ఒకే మనిషి ఇవన్నీ చూస్తున్నాడు, ఒకే మనిషిలో నేను అనేది మాత్రం ఎప్పుడు పోలేదు. నేనే అంటున్నాడు. అయితే ఆ నేను అనేది అట్లాగే ఉంది, శాశ్వతంగా ఉంది. ఆ నేను అంటే ఎవరు అనేది సాధారణంగా ఆధ్యాత్మికలో అందరూ వాడతారు. అందరి ఉపన్యాసాల్లోనూ ఇది వినిపిస్తుంది, వింటూనే ఉంటాం మనం. ఈ మార్పులన్నీ ఎవరికి? ఆత్మకి కాదు, ఈ మార్పులన్నీ శరీరానికే. ఈ మాట మనం వింటూ ఉంటాం, సాధారణంగా అన్ని చోట్ల వినిపిస్తూ ఉంటుంది. అది మనము అనుకుంటాం కూడా అప్పుడప్పుడు. ఎప్పుడైనా అనుకుంటే అది మంచిది, అది మనస్సులో వస్తే చాలా మంచి భావన. అది పిల్లల పెద్దల అనే తేడా లేదు, ఇది అప్పుడప్పుడు రావాలి. ఈ మార్పులు ఎవరికి? ఈ మార్పులు శరీరానికి, ఈ మార్పులు నాకు కావు. ఎందుకంటే నేను అనేది మాత్రం అలాగే ఉంది కాబట్టి. అసలు నేను ఇప్పుడు వెతకాల్సింది ఏమిటి? ఈ మార్పుల గురించి కాదు, మార్పులు లేని నేను గురించి. ఎందుకంటే నేను అనేది అలాగే ఉంది కదా, మార్పులు లేకుండా. అదే మనకు తెలియాలి. అందుకోసం దీన్ని అక్కడక్కడ ఉపన్యాసాల్లో వాడుతూ ఉంటారు. మనకు కూడా అప్పుడప్పుడు ఆ భగవంతుడు, సద్గురు కృప వల్ల ఈ భావన వస్తూ ఉంటుంది. ఈ విధంగా నానా కల్పనలు చేసుకుని విలాసంతో నృత్యం చేస్తున్నట్టుగా ఉంది. చాలా ఒక పెద్ద డ్యాన్స్ డ్రామానే జరిగిపోతుంది ఇక్కడ ఈ ప్రపంచంలో. ఇది కానీ అనర్థాన్ని మాత్రం ఈ చిత్తం తెలుసుకోలేకపోతోంది. అనర్థమవుతోంది అంటే కాలం కరిగిపోతోంది, కాలం జారిపోతోంది అనేది మాత్రం ఈ చిత్తం, మనస్సు తెలుసుకోలేకపోతోంది. దాని మీద దృష్టి పోవటం లేదు మనకి. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగమే సర్వస్వము అనుకుని చేశాం, మంచిదే. కానీ అసలు కొద్దిగా కూడా ఆధ్యాత్మిక దృష్టి లేకుండా చేశాం.
తర్వాత ఉద్యోగం అయిన తర్వాత అయ్యయ్యో నేనేమీ చేయలేదే అని అనిపిస్తుంది. అలా 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 కాలం గడుస్తున్న కొద్దీ ఆ ఇసుక వేసిన ఒక బాటిల్ ఉంటుంది, దాన్ని ఏదో పిలుస్తారు, తిప్పి పెట్టారనుకోండి ఆ ఇసుక కిందకి చేస్తూ ఉంటుంది. ఆ ఇసుక అయిపోతుంది టైమర్ లాగా. అది పెట్టి ఈ టైంలోగా చెస్ మ్యాచ్లో పెడతారే, అది ఇట్లా తిప్పిపెట్టి కొంతమంది అలా చేస్తారు. ఇదివరకు మనం ఇప్పుడు అలారం వచ్చినట్టుగా ఈ ఇసుక పాత్రను ఇట్లా తిప్పి పెడతారు, అంటే ఈలోగా వాడు ఒక మూమెంట్ మార్చాలి అని, ఒక స్టెప్ వేయాలి అని. అట్లా ఇది ఇసుక కారిపోయేలాగా, ఈ ఇసుక అయిపోయేలోగా మనం ఒక స్టెప్ వేయాలి, ఫార్వర్డ్ ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి. లేకపోతే అలాగే ఉండిపోతాం, మళ్ళీ అలాగే పుట్టవలసి వస్తుంది. అది ఆధ్యాత్మికం. అందుకోసం ఆ శబ్దాన్ని వాడతారు. విచిత్ర బుద్బుదోల్లాసే స్వాత్మనో వ్యతిరేకిణి యథా సురాజా సామర్థ్యం తథా చిత్తస్య సంస్కృతౌ. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఎట్లా వచ్చిందండి ఈ భ్రమ అని. ఈ భ్రమ వచ్చింది అని మీరు అంటున్నారు కదా, ఎలా వస్తుంది? లేనిది ఉన్నట్టుగా ఎలా వస్తుంది అంటే, వస్తుంది నాయన, నువ్వు సరిగ్గా ప్రపంచాన్ని చూడలేదేమో. అవునా, మీరు చూశారు కదా, చెప్పండి. మీరు చెప్పే మాటలతో పోనీ నేను అర్థం చేసుకుంటానంటే, ఒక తాగుబోతున్నాడు అనుకో, వాడికి తాగుడు అలవాటు ఉందనుకో, తాగాడు వాడు, తాగినవాడు లేనిది ఉన్నట్టుగా చూస్తున్నాడా లేదా? అంటే రోడ్ లేని చోట కూడా రోడ్డు ఉంది అనుకుని వాడు వెళ్ళిపోతాడు, కారో బస్సో వేసుకుని స్కూటరో వేసుకుని వెళ్ళిపోతాడు. ఏమవుతుంది తర్వాత మనకు తెలుసు, యాక్సిడెంట్ అవుతుంది. ఆ తాగిన మైకంలో రోడ్ లేని చోట కూడా ఉంది అనుకుంటున్నాడు లేదా? వీడు మెలకువగా ఉంటే వీడికి ఏమనిపిస్తుంది? ఇక్కడ రోడ్ లేదు అని అనిపిస్తుంది. రోడ్ ఎక్కడ ఉందో అక్కడికే వెళ్తాడు వెలుగు చూసుకుని. వాడు తాగిన మైకంలో ఏం చేస్తున్నాడు? లేని దాన్ని ఉంది అనుకుంటున్నాడు. అలా ఈ అనుభవం ఉందా లేదా ప్రపంచంలో? బుద్బుదోల్లాసే, లేని చోట బుడగలు ఉన్నట్టుగా కనిపిస్తుంది అన్నారు. అలాగే ఈ అజ్ఞానంలో, ఈ భ్రమలో ఉన్నవాడికి లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ లేనిదాన్ని చూస్తూ ఉన్నదాన్ని మరిచిపోయాడు. ఎవరు ఉన్నది? ఆ భగవంతుడు పరమాత్మ. ఆయన్ని మరిచిపోయి లేనిదాన్ని వీడు చూస్తున్నాడు, లేనిపోనివి కల్పించుకుని లేనిదాన్ని చూస్తున్నాడు. ఇది మన అనర్థానికి కారణమైంది అని చెప్పేందుకోసం ఆ ఉదాహరణ మనకి చూపించారు. స్వాత్మనో వ్యతిరేకిణి, తనకన్నా భిన్నంగా అజ్ఞానంతో ఈ ప్రపంచాన్ని చూస్తూ, తనకన్నా భిన్నంగా అంటే ఆ బ్రహ్మ వస్తువు కన్నా భిన్నంగా చూసి ఆ అజ్ఞానంలో మునిగిపోతూ ఉన్నాడు. యథా సురాయ సామర్థ్యం. సుర అంటే అదే తాగుడు పదార్థం. సురాయ సామర్థ్యం, దానికి ఆ సామర్థ్యం ఉంది, మరి లేని దాన్ని ఉన్నట్టుగా చూపించే సామర్థ్యం ఉంది దానికి. అలాగే ఈ ప్రపంచము కూడా అజ్ఞానం అనే మైకంలో, మోహం అనే మత్తులో పడిపోయి లేనిదాన్ని వీడు ఉన్నట్టుగా కల్పించుకొని చూస్తున్నాడు. దీనికి కారణం ఏమిటి అంటే ఉన్నదాన్ని చూడకపోవటం, ఉన్నదాని గురించి ఆలోచన చేయకపోవటం. ఇది పొరపాటు జరుగుతోంది అని ఆత్మభిన్నమైన సంసారం ఉంది అనిపించటానికి చిత్తభ్రాంతియే కారణం. సురాపానం చేసినప్పుడు అది శూన్యమైన ఆకాశంలో లెక్కలేనన్ని బుడగల్ని చూపించినట్టుగా ఈ అజ్ఞానం అనేది అట్లా ఈ ప్రపంచాన్ని చూపిస్తుంది. బ్రహ్మాండాలనే బుడగల్ని చూపిస్తుంది. అందుకనే ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో లెక్క పెట్టడానికి వెళ్ళొద్దు. దానివల్ల ఆధ్యాత్మికంగా వచ్చేదేమీ లేదు. అంటే ఇప్పుడు ఏవో కొత్త గ్రహం ఒకటి బయటకు వచ్చింది, ఒక లెక్క రాసుకో. ఇంకొకటి ఏదో గెలాక్సీ ఉంది, ఇంకొక లెక్క రాసుకో. ఇంకొక సూర్యుడు బయటపడ్డాడు, ఇంకొక లెక్క రాసుకో. ఇవన్నీ సైంటిఫిక్గా బాగానే ఉంటాయి, ఏదో సాధించామని. కానీ ఆధ్యాత్మికంగా అలా లెక్క పెట్టుకుంటూ పోతే ఉంటూనే ఉంటాయి. దానికి అది అనంతమైన విశ్వం. అది దానికి ఇది ఇక్కడికి అయిపోయింది అని చెప్పలేవు. పోనీ అయిపోయిందండి, ఈ గెలాక్సీలన్నీ లెక్క పెట్టేశాం, దీని తర్వాత వేరే గెలాక్సీ లేదు అంటే, ఈ అన్ని గెలాక్సీలు అయిపోయిన తర్వాత ఏముంది? ఏదో ఉండాలి కదా, కోడిగుడ్డు పై డెప్పలాగా ఏదైనా ఉండాలి కదా. డిప్ప ఉంది అని చెప్పి, డిప్పకు అవతల ఏముంది అనే ప్రశ్న వస్తుంది మళ్ళీ. డిప్ప ఉంది అంటే డిప్ప ఎక్కడో ఉండాలి ఆకాశంలో, ఆ డిప్ప తర్వాత ఏముంది అనే ప్రశ్న వస్తుంది. ఇది అనంతమైంది. దీన్ని ఇక్కడితో అయిపోతుంది అనే విశ్వాన్ని చెప్పలేము. మనస్సు కల్పించిన కొద్దీ ఇవి వస్తూనే ఉంటాయి. అంటే ఇవి లేవా, ఈ సంఖ్యలన్నీ తప్పులా, ఇవన్నీ అబద్ధాలా, కల్పితాలా అని మీరు సైంటిఫిక్గా అడిగితే అది ఆ ప్రశ్న ఇక్కడ పొసగదు, ఆ ప్రశ్నకి ఇక్కడ అవకాశం లేదు. సైన్స్ అది. ఇది స్పిరిచువల్, ఆధ్యాత్మికము, విజ్ఞానం. విజ్ఞానం అక్కడి వరకు తీసుకువెళ్తున్నాం. విజ్ఞానం కావాలి. విజ్ఞానం లేకపోతే, విజ్ఞానం వల్లే ఈ పుస్తకాన్ని కాపాడుకున్నారు.
విజ్ఞానం మంచిదే. ఈ 32,000 శ్లోకాలు కాపాడారు అంటే ప్రింట్ చేసి కదా కాపాడారు, ఎవరు గుర్తుపెట్టుకోవాలా. ఇది విజ్ఞానం అవసరమైంది, కానీ ఈ పుస్తకమే అనుభవం అనలేం. ఈ పుస్తకాన్ని తీసి పెట్టేస్తాం, తర్వాత పుస్తకాన్ని తీసిపెట్టి దాన్ని మస్తకంలో ఆలోచన చేస్తాం. ఈ మస్తకంలో ఉన్నదే ఇది ఆధ్యాత్మికం. పుస్తకం నుంచి మస్తకానికి వచ్చేది ఆధ్యాత్మికం. పుస్తకంలో ఉండేది విజ్ఞానం. అందువల్ల విజ్ఞానం అవసరమే, లేదని లేదు. కానీ విజ్ఞానమే సర్వస్వం కాదు, సైన్సే సర్వస్వం కాదు. సైన్స్ కావాలి, సైన్స్ సహాయం కావాలి. అదే ఆధ్యాత్మికం చెప్తుంది. యథా ద్విత్వం శశాంకాదౌ పశ్యత్యక్షిమలావిలం చిచ్చేతన కళాక్రాంత తథైవ పరమాత్మని. చిత్ శుద్ధ ప్రకాశం ఉందే, ఆ శుద్ధ ప్రకాశం ఏమైంది? చిత్తత్వాన్ని, చిత్తం అనే ఒక స్థితిని పొంది, ఆ శుద్ధ ప్రకాశం అట్లా ఉంటే పర్వాలేదు, అది దానిలో ఏదో కలిసింది. ఆ ఏదో కలవటం వల్ల అది మనస్సు చిత్తం అయిపోయింది. చిత్తం అయిపోయి ఏం చేస్తుంది అంటే, కంటికి దోషాలు ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు మలావిలం అంటే క్యాట్రాక్ట్ అంటారే, మలం అంటే క్యాట్రాక్ట్ అనుకోండి, లేదా కంట్లో ఏదో పడింది నలుసు, లేదా కంట్లో పిసర అంటారే, పిసర, మలావిలం, నానా రకాలు అవి ఉన్నప్పుడు కనిపించదు. కొన్నిసార్లు బాగా వేడి చేసి ఉంటుంది, ఆ వేడి వల్ల నీళ్ళు వస్తాయి కంట్లో, ఆ నీళ్ళు వచ్చి కళ్ళు మూతపడిపోతాయి. అది నీళ్ళతో తుడుచుకుంటే కానీ అది పోదు, అది పోతే కానీ మనం సరిగ్గా చూడలేం. ఇలా కంటికి నానా రకాలుగా కనిపించేందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ రోగానికి వచ్చిన, ఈ కంటికి వచ్చిన రోగం, ఆ రోగం వల్ల, ఆ దోషం వల్ల మనకి నానా రకాలుగా కనిపిస్తుంది. ఉన్న వస్తువు సత్యంగా చూడలేం. అలాగే చేతన కళాక్రాంత తథైవ పరమాత్మని. నేత్రరోగి ఆకాశంలో 2 చంద్రులను చూసినట్టుగా చిత్తరోగంతో పీడించబడే జీవుడు పరమాత్మయందు ద్వైతభ్రాంతిని చూస్తున్నాడు. అద్వైతమైన దాంట్లో ద్వైతాన్ని చూస్తున్నాడు. ఉన్నది ఆయన ఒకడే, ఆయనలో రెండుని వీడు భ్రాంతి వల్ల, అజ్ఞానం వల్ల, భ్రమ వల్ల ఈ జీవుడు అంటే మనం అందరం చూస్తున్నాం, రెండుగా చూస్తున్నాం. భ్రాంతిని పుట్టించే శక్తి చిత్తానికి ఉంది. ఎలా ఉంది అంటే చాలా ఉదాహరణలు మనం చెప్పుకున్నాం. దాని శక్తితో జీవచిత్తు పరవశమైపోతోంది. ఇది స్వవశంగా లేదు, నీ అధీనంలో నువ్వు ఉండాలి. నీ అధీనంలో నువ్వు లేకుండా దాని అధీనంలోకి నువ్వు వెళ్ళిపోతే, ఇంద్రియాల అధీనంలోకి నువ్వు వెళ్ళిపోతే పరవశం అయిపోయావు, స్వవశంలో లేవు, స్వతంత్రం రాలేదు నీకు. అందుకని ఆ స్వతంత్రం కోసం ఎట్లా అయితే పోరాడారో, ఫ్రీడమ్ కోసం, అట్లా నీ జీవ చైతన్యం యొక్క ఫ్రీడమ్ కోసం నువ్వు పోరాడాలి. అదే ఆధ్యాత్మిక సాధన. ఆ పోరాటం అంటే యుద్ధం కాదు, అసత్యాన్ని ఈ భ్రమ వల్ల సత్యంగా చూస్తోంది. అందువల్ల ఆ అసత్యాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి, యోగం చేయాలి అని చెప్తూ ఇంకా ఉదాహరణల ద్వారా దీన్ని మనకు అర్థం చేయిస్తున్నారు. ఆ విషయాన్ని మళ్ళీ మనం రేపు మాట్లాడుకుందాం. జగన్నాథుడు అని ప్రారంభించుకున్నాం కదా. జగన్నాథ అంటే ఆయన్ని వేడుకోవాలి. నాథృ అంటే ఏమిటి? యాచన అని చెప్పుకున్నాం కదా, వేడుకోవాలి. జగన్నాథుడిని ప్రార్థన చేయాలి భక్తిగా. భక్తి లేకుండా ప్రార్థన చేస్తే అహంకారంగా మీ దగ్గర చాలా ఉంది కదా నాకు ఇవ్వండి అంటే ఇవ్వను పో అంటాడు. నేను ఎందుకు ఇవ్వాలి, నా దగ్గర ఉన్నాయి, నేను ఎందుకు ఇవ్వాలి? కానీ భక్తి కారణం. అందుకనే ఎలా ప్రశ్నించాలి అనే ఒక విధానాన్ని కూడా చెప్పాడు కదా గీతాచార్యుడు. పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం. దాన్ని చాలా గౌరవంగా అడుగు, అడిగే విధానంలో అడుగు, భక్తిగా అడుగు. నాకు తెలియదు అని చెప్పి అడుగు. నాకు తెలుసు కానీ మీకేం తెలుసో పరీక్ష చేద్దాం అనుకుంటున్నాను చెప్పండి. చెప్పను, నాకేం తెలీదు అనుకో, ఏం ఇబ్బంది అంటాడు. అందుకని యాచన, ఉపతాప అంటే మనం పెడదో పట్టినప్పుడు ఆయన ఉపతాపాన్ని కలిగిస్తాడు అనే ఒక భయం కూడా ఉండాలి. భయము భక్తి అంటాం మనం, రెండు కలిసే ఉంటాయి. ఇదేంటండి ఇది భయమా భక్త్యా అన్నారు ఎవరో ఒకసారి పరీక్ష చేస్తూ. ఈ కాలంలో యువకులంతా వస్తున్నారండి దేవస్థానాలకి, చాలా డిమాండ్ పెరిగిపోయింది. ఏ దేవస్థానం దగ్గర చూసినా కూడా కాలేజీ పిల్లలు ఉంటారు. ఏమిటి కారణం అంటే ఇది భయమా భక్త్యా అని. భయమైనా భక్తి అయినా రెండు ఒకటే. భయంతోనే భక్తి వస్తుంది, భక్తి ఉంటే భయం ఉంటుంది. లేదండి ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్నా కూడా విపరీతమైన ప్రేమ అయిందనుకోండి తల్లిదండ్రుల విషయంలో, స్కూల్కి పోమంటే పోరు. అప్పుడు ఏం చేస్తారు? భయపెడతారు, వెళ్ళాల్సిందే నువ్వు అని. అందువల్ల కొద్దిగా భయము ఉంటుంది, ప్రేమ ఉంటుంది. వాళ్ళకి ప్రేమ లేదనా భయపెట్టి స్కూల్కి పంపించారంటే అమ్మా నాన్నకి ప్రేమ లేదనా? ఉంది, ప్రేమ ఉంది, కానీ మన మేలు కోసం. అలాగే భగవంతుడు ఉపతాప, అప్పుడప్పుడు పరీక్షలు కలిగిస్తాడు. ఐశ్వర్య, సంపదలు ఇస్తాడు, జ్ఞానైశ్వర్యాన్ని ఇస్తాడు, డబ్బిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆశీహి, ఆశీర్వదిస్తాడు.
బాగుంటాను ఆయన అని ఆశీర్వదిస్తాడు. ఆయన అటువంటి వాడు జగన్నాథుడు. ఆ జగన్నాథుడిని ప్రార్థన చేయాలి. ఒక నాథ అనే శబ్దానికి ఎంత అర్థం ఉంది చూడండి. జగన్నాథ అన్నప్పుడు అది ఆ గుర్తు రావాలి మనకి. అందుకనే ఆయా పదాలు ఆయా సందర్భంలో ప్రయోగించాలి అని. జగన్నాథ స్వామి నయన పథగామి భవతుమే. ఆ జగన్నాథ స్వామి ఉన్నాడా, ఆయన నా నయన పథగామి, నా ఈ చూపు అనే ఈ మార్గంలో ఆయన కనిపించాలి. అంటే ఏమిటి, నేను ఎటు చూసినా ఆయన కనిపించాలి అని జగన్నాథుడు అర్థం. అది ఆ భావన, ఆ సాధన మనం అందరం కూడా చేస్తాం. ఆ సిద్ధి మీకు అందరికీ కూడా సద్గురు కృపతో కలగాలి అని చెప్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త.